బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సెక్రటేరియట్లో మంత్రివర్గం సమావేశం అవుతుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. అలాగే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చ జరగనుంది. కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అలాగే పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్లపై కేబినెట్ చర్చిస్తుంది. సోషల్ మీడియా వేధింపుల కేసులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఇవాళ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఐ థింక్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన అంశం కంటే ప్రధానమైన అంశం ఏది లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా మిగతా ప్రధాన అంశాలేంటి? ఏ కీలక విషయాలపై చర్చించనున్నారు? ఎస్ రమణబాబు, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ప్రారంభమవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు విషయంలో జరిగినటువంటి పీడీఎస్ రైస్కి సంబంధించినటువంటి ఇష్యూలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అంశం అనేది ప్రధానంగా ఏదైతే సంక్షేమ పథకాల అమలులో భాగంగా ముందుకు వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం, అందులో భాగంగా ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయడానికి కావలసినటువంటి నియమ నిబంధనలతోటి నిన్నటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకునే ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అలాగే కొత్త పెన్షన్లను కూడా అప్లై ఇవ్వాల్సిందిగా కూడా గతంలో ఏవైతే అన్ని అర్హతలు ఉండి కూడా పెన్షన్లు తీసివేశారో వాటిలన్నింటినీ కూడా మళ్ళీ కూడా ఒకసారి ఏదైతే దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఒకవేళ అర్హులైతే ఖచ్చితంగా వారందరికీ కూడా పెన్షన్స్ అమలు చేయాలి అని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సబ్ కమిటీలో దీనికి సంబంధించినటువంటి సబ్ కమిటీ దీనిపైన ఇటు ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కీలకంగా జన్మభూమి 2 ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. జన్మభూమి 2 ప్రారంభానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు కేబినెట్లో మంత్రివర్గం ఈ సమావేశంలో చర్చిస్తోంది. అయితే ప్రధానంగా జనవరి 2వ తేదీ నుంచి జన్మభూమి 2 ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో జన్మభూమి 2లో ఏమేం పెట్టాలి అనే దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చిస్తారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంక్రాంతి నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ ఇప్పటికే ఒక నివేదికను ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన సంక్రాంతి నుంచి అమలులోకి తీసుకురావడానికి ఏం చేయాలి అనే అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పైన పడుతున్నటువంటి భారం ఎంత, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అనే అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రైతులకు అందించేటువంటి 20,000 రూపాయలకి సంబంధించినటువంటి అంశం కూడా ఈ సంక్రాంతి నుంచి ప్రారంభించాలి. రైతులకు సంక్రాంతి కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా జన్మభూమి 2, పెన్షన్లు, రేషన్ కార్డులు, అలాగే పీడీఎస్ రైస్కి సంబంధించినటువంటి అంశము, అలాగే సోషల్ మీడియా వేధింపులు, ఈ ప్రధాన అంశాలుగా ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతోంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి. మరో బ్రేకింగ్. మాజీ డిప్యూటీ సీఎం, మేలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకుంటారనే గుసగుసలు వినబడుతున్నాయి. గత ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి
వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా చివరకు టీడీపీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక ఆళ్ల నాని 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్, మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? ఆళ్ల నాని ఇవాళ టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఎస్ రాజు, తెలుగుదేశం పార్టీలో ఈ రోజు ఆళ్ల నాని చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసి మాజీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు వ్యవహరించిన ఆళ్ల నాని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆళ్ల నాని గత ప్రభుత్వంలో ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత పార్టీ ఇప్పుడు ప్రస్తుతం మారే క్రమంలో చూసుకుంటే, గతంలో చూసుకుంటే జనసేన పార్టీలోకి ఆళ్ల నాని మారుతున్నారనే వాదనలు అయితే వినిపించినాయి రాజకీయ వర్గాల్లో. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే సెక్రటేరియట్ లో ఈ రోజు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం జెండా కప్పుకోబోతున్నారు ఆళ్ల నాని. అయితే ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో వైసీపీలో క్రియాశీలకంగా పనిచేయటం, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో టీడీపీని దుయ్యబట్టిన వాళ్ళలో కూడా ఆళ్ల నాని ఒకడు. అయితే వీటన్నిటి గురించి రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెబుతున్నాననేసి ఏడాది క్రితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నేను రాజకీయాలకు సంబంధం లేదు ఎన్నికల అనంతరం చెప్పిన ఆళ్ల నాని మరలా తెలుగుదేశం పార్టీ ఈ రోజు బాధ్యతలు తీసుకుంది. అయితే భవిష్యత్తులో ఆళ్ల నానికి ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఇస్తుందో ఎన్నిటి మీద వేచి చూడాల్సి ఉంది. అయితే రాజకీయ వర్గాల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి ఆళ్ల నాని వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ తరుణంలో టీడీపీ పార్టీలో రాగానే ప్రధానంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన కీలక నేత పూర్తి స్థాయిలో దీని మీద పనిచేశాడు. ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరడానికి తెలుగుదేశం పార్టీలో ఆ తరుణంలోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. మరో బ్రేకింగ్లో చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. వీకోట మండలం బోయ చిన్న గణపల్లె పరిసరాల్లోని పంట పొలాల్ని ఏనుగులు సర్వనాశనం చేసేశాయి. నాయకనేరి అటవీ ప్రాంతాల్లో నుంచి ఏనుగులు గ్రామంలోకి చొరబడి పంట పొలాల్ని తీవ్రంగా నష్టపరిచాయి. మామిడి, కొబ్బరి, అరటి చెట్లను తొక్కి పడేశాయి. స్వీట్ కార్న్, కాలీఫ్లవర్, బొప్పాయి పంటలను సైతం తొక్కి ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన పంట కళ్ళెదుటే నాశనం అవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏనుగుల దాడుల్లో సుమారు 2 లక్షలకు పైగా పంట నష్టం సంభవించినట్లు బాధిత రైతులు తెలిపారు. ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఏం జరిగింది? గజరాజులు బీభత్సం సృష్టించాయంటున్నారు. ఎంతవరకు పంట నష్టపోయామని రైతులు లబ్బుదిబ్బోమంటున్నారు? అటవీ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు, ఏం చెప్తూ ఉన్నారు? థ్యాంక్ యూ రమణబాబు. చిత్తూరు జిల్లా పరమటి మండలాల్లో గజరాజులు రైతుల కళ్ళల్లో కూడా కడగండ్లు నిలిపేటువంటి పరిస్థితి. ప్రతి ఏడాది కూడా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో మనం చూసుకున్నట్టయితే గజరాజులు అక్కడ ఉన్నటువంటి పంట పొలాలపై స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 సంవత్సరాల క్రితం చిత్తూరు నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అటవీ ప్రాంతం మొత్తం కూడా కందకాలు తువ్వించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు తరువాత జరిగినటువంటి వర్షాలు కావచ్చు, గాలుల బీభత్సంతో కూడా ఆ కందకాలు పూర్తిగా కూడా నిండిపోయాయి. అంటే మట్టి రాళ్లతో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. కందకాలు ఏమీ ఇప్పుడు ఈ చిత్తూరు నుంచి కుప్పం వరకు తవ్వించినటువంటి కందకాలు ఏమాత్రం కూడా రైతులను కాపాడేటువంటి పరిస్థితి కనపడలేదు. కందకాలు పూర్తిగా కూడా ఈ వర్షపు నీరు అదేవిధంగా మట్టితో రాళ్లతో కూడా నిండిపోవడంతో గజరాజులు అటవీ ప్రాంతం నుంచి పూర్తిగా కూడా పంట పొలాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైతులు పండించినటువంటి కొబ్బరి, మామిడి, అదేవిధంగా టమోటా లాంటి
పంటలపై పూర్తిగా కూడా దాడి చేసి పంట నష్టాన్ని చేకూర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతులు నిత్యం కూడా లబోదిబోమనేటువంటి పరిస్థితి. అటవీ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మరియు పాలకులకు కావచ్చు, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ యొక్క గజరాజుల దాడులను నిలుపుదల చేయలేకపోతున్నారు అనటంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిత్యం కూడా గజరాజులు అవన్నీ కూడా పెద్ద పెద్ద గుంపులుగా వచ్చి ఈ యొక్క రైతులు పంటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్లయితే వీకోట, బోయచినగనపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 100 ఎకరాల్లో ఉన్నటువంటి మామిడి, అరటి, కొబ్బరి తోటలను పూర్తిగా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడే ఈ యొక్క గజరాజులు పూర్తిగా కూడా ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని నీటి కొలనులు ఎక్కడున్నాయో దాని పక్కన ఉన్నటువంటి పంట పొలాలపై పూర్తిగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఎంతో మంది అన్నదాతలు ఈ యొక్క ఏనుగుల దాడిలో బలైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే లేటెస్ట్ గా తాజాగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కుప్పం, అదే విధంగా తమిళనాడు, కర్ణాటకకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా గజరాజులు విపరీతంగా దాడులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 1000 ఎకరాల పంటకు నష్టం కలిగించినటువంటి పరిస్థితి. అంటే రైతులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఈ యొక్క గజరాజుల దాడులను పూర్తిగా కూడా అరికట్టలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. నిత్యం కూడా ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులతో ఇటు రైతులు పూర్తిగా కూడా తాము పండించినటువంటి పంటను పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఈ యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో మంచి లాభాల్లో ఉండేటువంటి పంటలన్నింటినీ కూడా వాటి మీద దాడి చేసి నేలమట్టం చేసి ఆ యొక్క రైతులు పూర్తిగా కూడా నష్టపోయేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే దీనికి సంబంధించి ఇటు అధికారులు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా రైతులకు తగినటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేనటువంటి దుస్థితి అయితే ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క గజరాజుల దాడులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా నిలుపుదల చేయాలి. ఈ యొక్క గజరాజులను పంట పొలాల మీద రానికుండా పూర్తిగా. ఓకే, థ్యాంక్ యూ రాము. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం తాగదు.